వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం సంపూర్ణ హనుమ చరిత్రం ద్వితీయోధ్యాయానికి చేరుకున్నామమ్మా. ప్రథమోధ్యాయ పరంగా మనం అసలు హనుమంతుల వారి యొక్క జననానికి ముందు గల ఉద్దేశ్యం అంటే ఏకపాద రుద్రావతరణం గురించి అనేక అంశాలు, తర్వాత కేసరి గురించి, గౌతమ మహర్షి అహల్యల వృత్తాంతం, ఇట్లా అనేకం చెప్పుకున్నాం అంతేకాక ప్రథమోధ్యాయం ఫలశ్రుతి పరంగా చూస్తే ప్రథమోధ్యాయం కనుక వ్రాసినా చదివినా విన్నా కూడా సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ద్వితీయోధ్యాయ పరంగా తదుపరి అంశాలు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. అఖిల భూతదయా గరిష్ఠుడైన వశిష్ఠుడు శతానందుని చూచి ఇలా అన్నాడు. శతానంద వినుము. సీతకు రామచంద్రుడు తర్వాత కథను ఇలా వినిపించాడు. దేవి జానకి ఆ పైన గౌతముని శతానందుని మీ తండ్రిగారైన జనక మహారాజు వద్ద పురోహితునుగా కుదిర్చి కూతురైన అంజనతో హర్ష విషాదాలు క్రమ్ముకొనగా ఇలా అన్నాడు. అమ్మాయి, నీకు యుక్త వయస్సు వచ్చింది. తగిన వరుణ్ణి వెతికి వివాహం జరిపించకపోతే లోకం నన్ను నిందిస్తుంది. లక్ష్మీదేవిని పోలిన నిన్ను ఒక వనచరునకు కట్టబెట్టడానికి మనస్సు అంగీకరించడం లేదు. కూతురుని కన్న తల్లిదండ్రులకు మిగిలేది దుఃఖమే కదమ్మా. ఎప్పటికైనా ఈమె పరిణిపాలు అనుకుంటే బాధయే. ఎలాంటి భర్త వస్తాడో అని ఆవేదన. అత్తమామలు ఆడపడుచులు ఎలా నడిపిస్తారో అనేటువంటి దిగులు. ఈ విధంగా ముని చింతించి అసలింతకీ ఈమె జీవితంలో ఇలాంటి యోగం పట్టడానికి వెనుకటి జన్మల కర్మ ఎట్టిదో అని అంతరంగ దర్శనం చేసి అంతా ఎరింగినవాడై అంజనతో ఇలా అన్నాడు. అంటే అంజనాదేవికి శాపం పెట్టారు కదమ్మా. ఎవరు? అహల్యాను వాలి కలిసి శాపం పెడతారు కదా. కపికాంతవై చెరించు అని శాపం పెడతారు. పెట్టినాక తర్వాత కాలక్రమవశాత్తు అహల్యేమో గౌతమ మహర్షి శాపం వలన ఆ రాయిగా పడి ఉండటం, తర్వాత వాలి సుగ్రీవులు, వాలేమో ఇంద్రుని తనయుడు కదా వాలి, అందుకని ఇంద్రప్రాప్తిని పొందటం. సుగ్రీవుడేమో సూర్యుడి తనయుడు కాబట్టి సూర్యమండలాన్ని చేరుకోవటం జరిగింది. కాబట్టి మిగిలింది ఎవరు? శతానందుడు. అందరికంటే చిట్ట చివరి వాడు శతానందుడు కదా. ఆ శతానందుడు, గౌతమ మహర్షి, అంజన, ఈ ముగ్గురు ఉన్నారు. అయితే శతానందుని ఏం చేశారు? తీసుకువెళ్లి జనక మహారాజు కొలువులో అక్కడ పురోహితునిగా కుదిర్చారు. తదుపరి అంజనతో గౌతమ మహర్షి, అమ్మ నీకు యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేయాలి కదా. అయితే అసలు ఎలాంటి యోగం? ఆమె కపికాంతవై చెరించేటువంటి శాపానికి గురి అయింది కాబట్టి అసలు ఎందుకు కారణం ఏమిటి అట్లాంటి యోగం పట్టబోవడానికి అని వారు ఆలోచించారట. ఆలోచించి దివ్య దృష్టితో తెలుసుకుని అంజనతో ఇలా అంటున్నారట. అది ఆవిడ రాత అలా ఉంది కాబట్టే మరి ఆ రీతిగా శాపం ఆ అహల్య వాలి పెట్టి ఉండవచ్చు.
కర్మలు మరి ఎలా అనుభవిస్తామమ్మా? అంజన పూర్వజన్మ వృత్తాంతం. అమ్మాయి, నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను వినుము. తొల్లిటి జన్మలో విద్యాధర జాతిలో సుకంఠి అను పేర జన్మించినావు. అందచందాలలోనూ నృత్య గీతాదులలోనూ నీకు నీవే సాటివి. ఒకనాడు 1006 వయ్యారులు వెంటరాగా హిమగిరి ప్రాంతాల విహారం సలిపి అలసట పోగొట్టుకునే నిమిత్తమై ఒక సరోవరం చెంతకు చేరావు. చెలులతో కలిసి సరసోక్తుల జల్లులాడుకుంటూ జలక్రీడ సలిపి గట్టుకు చేరి పట్టుపుటాలు ధరించి అలంకరణ ముగించుకున్నావు. మగరాల నిగనిగల మెరిసిపోయే తిన్నెకట్టుగల గున్నమామిడి నీడకు చేరి చివురు పాన్పును ఆశ్రయించిన వేళ భరింపలేక శంకర తేజాన్ని ధరించి రొప్పుతూ రోజుతూ ముక్కుతూ మూల్గుతూ సోలుతూ తూలుతూ గగనపథాన సంచరిస్తున్న వాయువుని చూచి నీవు నవ్వావు. ఆ నవ్వులో నీ యవ్వనమదం గోచరించగా వాయుదేవుడు ఇలా శపించాడు. ఓ మదవతి, అవార్య శంకర వీర్య భారవహుడనై నడవలేని నన్ను చూచి కోడె వయస్సు కారణంగా వెడనవ్వు నవ్వి నన్ను పరిహసించినావు. మరు జన్మలో నీవు ఒక కోతికి ఇల్లాలివై ఈ శంకర తేజాన్ని గర్భాన ధరించి ఒక పుత్రుని కంటావు. అమ్మాయి, ఆనాటి వాయుదేవుని శాపఫలం నీకు ఈనాడు ఇలా ప్రాప్తించింది. ఇది దైవకృతం. ఒక వనచరుని వివాహమాడి కామరూపిణివై సంచరిస్తావు. పతిభక్తి, నిత్య యవ్వనం, శీలము, నిగ్రహానుగ్రహ సామర్థ్యము నీకు వరాలుగా ఇస్తున్నాను అని పలికి తపస్సాచరించుకునే నిమిత్తం దేవతా విహారభూమి అయిన హిమాలయ పర్వత భూములకు వెళ్ళిపోయినాడు గౌతముడు. అంజనను కూడా వెంట తీసుకు వెళ్ళాడు. ఇది మనం ప్రథమోధ్యాయంలో చెప్పుకున్నాం కదా. ఒక మర్కట జంటని చూచి పార్వతీ పరమేశ్వరులు మోహంతో మర్కట రూపాన్ని ధరించడం, తద్వారా శివుని యొక్క తేజోభారాన్ని పార్వతీదేవి భరించలేక శివుడిని శరణు వేడితే ఆ భారాన్ని భూదేవికి భరించమని చెప్పి ఇస్తే భూదేవి కూడా భరించలేకపోతుంది ఆయన తేజోభారాన్ని. ఆ తర్వాత వాయుదేవుడికి అగ్నిదేవుడికి కూడా ఇచ్చారని మనం చెప్పుకున్నాం. ఆ రీతిగా వాయుదేవుడు ఆ శంకర తేజోభారాన్ని భరిస్తూ అట్లా గగనాన్ని తిరుగుతూ ఉంటే ఈ సుకంఠి అనే పేరుతో ఆ అంజనాదేవి వాయుదేవుణ్ణి చూచి నవ్వినందున ఆ రీతిగా వాయుదేవుడు శాపం పెట్టారు. ఏమని అంటే, ఒక కోతికి భార్యవై ఈ శంకర తేజాన్ని గర్భాన నీవు ధరించి ఒక పుత్రుని కంటావు అని చెప్పి. చూసారా? తదుపరి అంశం కుంజరుడను వానరుని వృత్తాంతం. ఆ కాలంలో కుంజరుడనే వానర శ్రేష్ఠుడు పుత్రార్థి అయి భూతనాథుణ్ణి గూర్చి తీవ్ర తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు మెచ్చి భక్తవ శంకరుడైన శంకరుడు ప్రత్యక్షమై, కుంజరా, పుత్రుని కనేటంత పుణ్యం పూర్వజన్మలో నీవు చేయలేదయ్యా. కన్న సంతానాన్ని కళ్ళజూచే యోగ్యత లేదు గాని గౌతమ మహర్షి తన కుమార్తెను నీకు అప్పజెప్పి వెళతాడు. ఆమె గర్భాన నా అంశతో ఒక కుమారుడు అద్వితీయ ప్రభావుడు జన్మిస్తాడు. అతడు నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని వరమిచ్చి శంకరుడు అంతర్ధానమయ్యాడు. అది మొదలుగా కుంజర వింధ్యావళి దంపతులు పండుటాకులు గలగలమునినా కూడా గౌతమముని పాద నిస్వనంలా భావించుకుంటూ క్షణముక యుగంగా గడపసాగారు. ముని కూడా సంచారంలో తన తనయతో కలిసి ఒక రోజున కుంజరుని ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన మునిని చూచి మది హెచ్చిన సంతోషంతో అతిథి మర్యాదలు ఆచరించి, నాటి నా తపస్సు నేడు గదా ఫలించింది అని తలపోసి తన తపశ్చర్యను శంకర వరప్రభావాన్ని మునికి విన్నవించాడు. అది విన్న ముని మది కందళింపగా ఎంతో ప్రమోదంతో, కపినాయక, నేటికి కదా నా దిగులు తీరింది. మహాదేవుడైన శంకరుడే కరుణతో నీకు వరమియ్యగా కాదనడానికి నేనెవరిని? ఇదిగో నా సుతను గ్రహించు, కన్న తండ్రివై భారాన్ని వహించు. ఈ పైన ఈమెకు అన్నీ మీరే అని అంజనాదేవిని అప్పగించి వెళ్ళిపోయాడు గౌతమ మహర్షి. తదనంతరం కుంజర వింధ్యావళి దంపతులు సంతాన భాగ్యం లేదనే చింత నేటికి గదా తీరింది అని ఆనందించారు.
శ్రీలక్ష్మి కళతో సిరులు కురుస్తూ ఉన్న చంద్రముఖి అయిన అంజన ముఖ సౌందర్య సందర్శన పారవస్యంలో మునిగి నిత్య తృప్తులై పెన్నిధిగన్న పేద చందంగా పొంగిపోతున్నారు. అంజన కూడా కన్నెతనాన్ని వీడి యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. తదుపరి అంశం అంజనాదేవి యవ్వన ప్రాదుర్భావం. కన్నెతనం అనే అవిద్య తొలగి నిండు ప్రాయపు తెలివి నివ్వటిల్లింది. నడకలో అజపామంత్రనామ వైఖరి అనగా సోహం మంత్రజపంలో సిద్ధించే తాళలయాత్మకత సిద్ధించింది. చూపులు అనిమిష ఖ్యాతిని వహించాయి. లేత నవ్వు ఇడ పింగళ సుషుమ్న నాడులు మూడు కలిసిన ఆజ్ఞాచక్రంలా శృంగాటకానుభూతిని పొందింది. అనాహత నాదంలా శరీరమంతా ఆంతరస్వరం నిండింది. నడుము చిదాకాశలీలను పొంది సన్నపడింది. పలువరుస స్వచ్ఛతను సంతరించుకొని అష్టాంగయోగ సిద్ధిని పొందింది. నఖ సంపద తారకాభ్యుదయాన్ని నింపుకుంది. ముఖ వికాసం అమృతకరుణిలా షోడశకళా వ్యాప్తిని నింపుకుని అమృత సిద్ధిని పొందింది. మోవి జపానురాగ గతిని మించింది. ఈ విధంగా అంజనమేన లలిత శృంగారం ఆనంద లక్ష్యంగా అవతరించింది. ఈ విధంగా షట్చక్ర భేదన సామర్థ్య లబ్ధి సహస్రారసార శ్రీవిద్యా దరహాసంలా చిత్కళా విలాసంలా శృతి సీమంత వీధి విహార లబ్ధ అమృత విద్యాఫల శ్రీస్వరూపంలా వేయి శంపాలత విద్యుత్ ప్రభలను విరజిమ్ముతూ నట్టింట నడయాడుతున్న అంజనను చూచి వింధ్యావళి కుంజరులు మురిసిపోతున్నారు. ఆవిడ అందమంతా కూడా ఆధ్యాత్మిక పరంగా ఎట్లా చెప్పారో చూసారా. ఒకనాడు వింధ్యావళి కుంజరుని సమీపించి, నాథ, ఆడపిల్లను ఎప్పటికైనా ఒక ఏ చేతిలో పెట్టాలి గదా. అంజనకు యుక్త వయస్సు వచ్చింది. మీది కర్తవ్యం, మీరే ఆలోచించండి అని బాధ్యతను గుర్తు చేయగా వివాహ సంబంధాన్ని వెతకసాగాడు కుంజరుడు. ఇంతలో మధుమాసం ప్రవేశించగా ప్రకృతి అంతా నవనవోన్మేషంగా నూతన చైతన్యంతో వెళ్లి విరుస్తోంది. ఆ వేళ అంజన తన చెలికత్తెలతో కలిసి వేడుకగా విహారానికి వనసీమను చేరింది. అంతకు ముందే గంధర్వులు పాడుకునే పాటలలో అంజన చక్కదనాన్ని గురించి విన్నాడు కేసరి. ఆమెను చూడాలి అన్న కాంక్షతో వనాన్ని ఆశ్రయించి ఉన్నాడు. ఆ విధంగా వారిరువురికి అక్కడ పరస్పర సందర్శన సౌభాగ్యం లభించింది. తొలి చూపులలోనే వలపు దైవం ఆశీర్వదించగా అన్యచింతన లేని విధంగా ఆకర్షితులయ్యారు. మునుపు విన్నది ఇప్పుడు కన్నది ఒక్కలా ఉన్నది. ఈమె కూడా నన్ను వరిస్తే అంతకంటే కోరుకోదగిన ధనం ఈ లోకంలో ఏముంటుంది అనుకున్నాడు. అంజన కూడా ఏదో నెపంతో కేసరి దృఢ శరీర సౌందర్యాన్నే పలుమార్లు చూస్తూ తన అంతరంగాన్ని చెలులకు తెలియనీయకుండా దాచి వెళ్ళలేక వనాన్ని వీడి గృహాన్ని చేరుకుంది అన్న మాటే గాని మనస్సు మాత్రం కేసరి మీదనే ఉంది. అక్కడ కేసరి కూడా అంజనను చూచినది మొదలుగా అన్యచింతన లేక చిత్తం అంజనాయత్తం కాగా మంత్రులను పిలిచి తత్ప్రాప్తికి ఉపాయమేమని ఆలోచించసాగాడు. బుద్ధి విశారదులైన మంత్రులంతా, స్వామి, సాధారణంగా ఇంద్రియాలు విషయ సుఖాలే ప్రధానంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. బుద్ధి చేత ఆలోచిస్తే కొన్ని అసమానతలు గోచరిస్తాయి. ఇక్కడ కుంజరుని తోడి సంబంధం అన్ని విధాలా యోగ్యంగా ఉంది. బాంధవ్యాన్ని కోరి అతడిని ప్రార్థిద్దాం, కాదనంటే మన భుజబలాన్ని ప్రదర్శిద్దాం అని శ్రేయోదాయకమైన వచనాలను పలికారు. మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహార దక్షులైన పెండ్లి పెద్దలను కుంజరుని యొద్దకు పంపాడు కేసరి. కుంజరుడు కూడా తన మనస్సులో, ఆహా, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన అంజన మూలంగా గదా సరిలేని కేసరి నాకు అల్లుడు కాబోతున్నాడు అని ఆనందించి తన అంగీకారాన్ని తెలిపి వచ్చిన పెద్దలను వద్దనేటంత తాంబూల జాంబూనద ఆభరణాదుల చేత సత్కరించి పంపాడు. తదుపరి అంశం అంజనా కేసరుల వివాహం. నిర్జర గురుడు లగ్న నిర్ణయం చేశాడు.
పునుగు జవ్వాది గొజ్జంగి పన్నీట కలయంపి చల్లి గోమేధిక పుష్యరాగ ఇంద్రనీల ప్రవాళ మణిమయాదుల రంగవల్లికలు తీర్చిదిద్దారు. జాళువా సరిగంచు మేలి ముత్యాల మేలికట్లు మెరయగా కుబేర పుష్పకం వంటి పెండ్లి చవికలో కులోచిత మర్యాదలకు లోటు రానీయకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు కుంజరుడు. ఆ సమయంలో కనకవేత్ర హస్తులై చారణులు బరాబరులు చేయ గీర్వాణులు సర్వమణి భూషణాదుల కానుకలియ్య ముత్తైదువలు ముత్యాల హారతులెత్తి సుస్వరంగా పాడ దివి గంధర్వులాడ బ్రహ్మర్షులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వేయి కన్నుల వేల్పు తన కన్నుల సాఫల్యానికి సంతసించాడు. దేవదుందుభలం మ్రోత కర్ణపర్వం కాగా అంజనా కేసరుల పాణిగ్రహణోత్సవం అఖిల జన లోచనోత్సవంగా సాగింది. ఆనాడు పర్వదినం కాకపోయినా సముద్రం ఉద్రేకాన్ని పొందింది. మందారం మకరందాన్ని కురిపించింది. కామధేనువు చేపు లేకపోయినా ఆపుకోలేక అక్షీణ క్షీరధారలను క్షితికి వర్షించింది. పారిజాతం నిలువెల్ల పూచి పులకరింతల మైమరిచిపోయింది. బృందారక రాజధాని నగరమైన అమరావతి సందడి లేక నిర్జీవమైంది. అర్బుద సంఖ్యలో కపికోట్లు ఊర్జిత సత్వులైన నిర్జర సమూహం వివాహోత్సవ సందర్శన కౌతూహలంతో హిమాలయగిరి భూముల చేరిన వేళ ఆ భారానికి ధరామండలం ఉత్తర దిక్కుగా ఒరిగిపోయింది. అనేక రత్నాభరణాలను బంగారు జలతారు పట్టుపుట్టాలను కుమారికకు, అనేక దుర్గాలను 10 లక్షల కపి సైన్యాన్ని అల్లునకు బహుమానంగా ఇచ్చినాడు కుంజరుడు. ఆశీర్వచనం చేయడానికి వచ్చిన వేదశాస్త్ర పారంగతులైన విప్రులకు అనేక పరిచర్యలు చేసి అపార హిరణ్య మణిమయాదులతో సత్కరించారు ఉభయపక్షాల వారైన కేసరి కుంజరులు. వివాహానంతరం ఘనంగా సారెపెట్టి అంజనను అత్తవారింటికి పంపాడు కుంజరుడు. అంజనా కేసరుల దాంపత్య జీవితం పువ్వు తావివలే కలిసి హాయిగా సాగిపోతోంది. రాజ్యతంత్రాన్ని పూర్తిగా మంత్రుల మీదే పెట్టి అంజనతోడిదే లోకంగా మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు కేసరి. తదుపరి అంశం సంతానం కలగలేదని అంజన దుఃఖించుట. అలా అలా నిండు పున్నములు ఎన్ని గడిచినా నెల మాత్రం తప్పలేదు. కాలం గడిచే కొలది సంతానం లేదనే చింత చితిలా బాధిస్తోంది అంజనను. ముల్లులా కెలుక్కుమంటోంది. ఊరేగడానికి వేవేల బంగారు పాలకీలున్నా ఇంట ఉయ్యాల తొట్టి ఒక్కటీ లేదు. బంగారు భృంగారువులెన్ని ఉన్నా ఉగుగిన్న మాత్రం లేదు. మణిదీపాల కాంతులు ఉన్నా పసిపాప బోసినవ్వు కరువయింది. మబ్బు పొత్తిళ్లలో నెలవంకలేదు. చైత్రవనంలో కోయిల పాట లేదు. సరసిలో రాజహంస విహారం లేదు. పట్టుపరుపుల మీద పాపడు లేడు. కెవ్వుమన్న కేకలేదు. సావిళ్లలో శారదా చప్పుళ్ళు లేవు. ఇది కేసరి దంపతుల దుఃఖమయ స్థితి. కూడబెట్టిన సంపద నీడలా వెంటబడి వెక్కిరిస్తోంది. సంతానం కోసం నోచని నోములు, చేయని వ్రతాలు లేవు. ముత్తైదువులకు ఫలదానాలు, వృద్ధోపసేవ, దంపతీ పూజ, అన్నదానం ఇలా ఒకటేమిటి, ఇష్టకామ్యార్థ సిద్ధికై యథాశాస్త్రీయంగా అన్నీ చేశారు. వరలక్ష్మి, మార్గశిర లక్ష్మి ఇలా లక్ష్మీ పూజలు సలిపారు. ఇహ గౌరీ పూజలకు లెక్కే లేదు. గజగౌరి, ఉత్తరా గౌరి, సాంవత్స గౌరి, 16 గౌరి, పసుపు పట్టె మహాగౌరి, నిట్టుప్పు గౌరి, దంగేటి గౌరి, చల్లకూటి గౌరి, సావిత్రి గౌరి, చల్ది గౌరి, గరళ్ళ గౌరి, ఆదిత్య గౌరి ఇలా 360 గౌరీ వ్రతాలను ఆచరించారు. కనిపించిన ఆకెల్లా పత్రి రాయైనదల్లా శివుడని భావించి పార్వతీ పరమేశ్వరులను భక్తితో భజించారు. ఎన్ని చేసినా కాలం ఊరికే గడిచిపోతోంది గాని ఫలితం మాత్రం లేదు. అలా అంతులేని సంతాపంతో అంజనాదేవి ఖిన్న వదనంతో విన్ననయ్యున్న వేళ ధర్మదేవత దయతలిచి ఎర్రమందారాలు తురిమిన కొప్పు, చంద్రవంక బొట్టు, దంతపు కమ్మల తడుకు చెక్కిళ్ళు, రొమ్మున జారుపైట, బంగారు నంది దండలు, శంఖసరాలు, కెంపుల వడ్డాణం,
చంద్రకావి రంగు దువ్వలువ మూపున బుడతడు రాయంచ నడకలతో కొరవంజి వేషంతో ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమై ఇలా సోది చెప్పటం మొదలుపెట్టింది. సోదోయమ్మ సోది, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానో తల్లి ఎరుక చెబుతాను, మనసులో మాట చెబుతాను, నుదుటి మీది రాత చెబుతాను, సేతిలోని గీత చెబుతాను, మునుపు ముగురమ్మలకు చెప్పానో ఎవ్వ, నిజం చెబుతానే తల్లి నిజం చెప్తాను. నిప్పు కాలుస్తుంది, నీరు తడుపుతుంది, నిజం చెబుతాను. కాకి నలుపు నిమ్మకాయ పులుపు, నిజం చెబుతాను, తార్కాణం చెబుతాను. మగాడి మూతికి మీసం ఉంటది, తిరుగులేని తార్కాణం చెబుతాను, అదే ఉండదు ఆడదానికి. ఎరుకత చెప్పిన పాఠం చెవిన పడగానే పువ్వు పాన్పు మీద చెక్కిట చెయ్యి చేర్చి చింతిస్తున్న అంజన పాదకటకాలు గల్లున మ్రోయ ఒక్క ఉదుటన లేచి వచ్చి దోసెడు ముత్యాలు చేటలో పోసి, ఓ ఎరుకల సాని, ఎరుక చెబుతావా, నా మనస్సులోని కోరిక చెబుతావా అని ఎంతో ఔత్సుక్యంతో చేయి చాపింది. సంధి దండలు సవరించుకుని చాచిన చేతిని చక్కపెట్టుకుని ఆ ఎరుకల సాని ఇలా ఎరుక మొదలుపెట్టింది. మా బంగారు చేయి, దాన ధర్మాలు గల చేయి, కాయంటే పొల్లు, పండంటే పంట, పుంజంటే మగ, పెట్టంటే ఆడ, కోడె అంటే మగ, పెయ్యంటే ఆడ, పండుతుంది. నీ మనస్సులో కోరిక పండుతుంది. పండే తల్లి పండే, పచ్చవిల్తుని సాటి రూపుగల కొడుకు పుడతాడు. గొంటు రక్కసుల రాయుడిని గెంటే పోటుబంటు పుడతాడు. నీ అంగద పోగొట్టే పాపడు పుడతాడు. మా సింగని పాదాలు సాక్షి, నీకు తాళిబొట్టు కట్టినవాడి ఒప్పుదలతో తపం చేయి, నీ వెతలు తీరతాయి అని ఎరుకల సాని వేరు మొక్క ఇచ్చి సింగని సాక్షిగా కొంగున కట్టుకోమని, తపస్సులో దగదప్పికలుండవని ఆశీర్వదించి అదృశ్యురాలు అయింది. అంజన ఆ మాటలకు పతికి నివేదించగా కేసరి కూడా వంశోద్ధారకుడైన సుతుడు లేని చింతాభారంతో కృంగిపోతున్నాడు కనుక ఇల్లాలితో ఇలా అన్నాడు. అంజన, గత వృత్తాంతం ఒకటుంది నా విషయంలో, అది చెబుతాను వినుము. దేవస్థుతుడైన కొడుకు కలిగే ఉపాయం ఉంది. పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాసమనే దివ్య తీర్థం ఒకటుంది. తత్తీర భూమిలో భరద్వాజాది మునులు తీవ్ర తపోనిష్టలో మునిగి ఉంటారు. వారికి అవసరమైన కుసుమ ఫలదర్భాది విశేషాలను సమకూరుస్తూ నిరంతర నిష్ఠతో నేను కూడా తపస్సాచరిస్తూ ఉండేవాడిని. ఒక రోజున తన తండ్రి అయిన శంబసాధసుని గతంలో నేను చంపిన కారణంగా ద్వేషంతో అతని కొడుకైన శంఖ శబళు అనువాడు మదగజంగా మారి ఆశ్రమవాసులకు కీడు తలపెట్టాడు. అతని దుష్ట తలంపు ఎరింగిన నేను తొండం మీది నుండి కుంభస్థలాన్ని ఆక్రమించి పిడికిటి పోటుతో వాడిని మట్టి కరిపించాను. అందుకు భరద్వాజాదులందరూ ఆనందించి, కేసరి, సర్వలోకోపకారి, శాశ్వత బలుడు, నిర్మలుడు అయిన పుత్రుడొకడు ఉదయించబోతున్నాడు నీకు, మా మాట తప్పదు, వెంటనే నీకు తగిన కన్యను వివాహం చేసుకో అని ఆజ్ఞాపూర్వక ఆశీర్వచనాన్ని నాకియ్యగా నీవు నాకు అర్ధాంగివయ్యావు. ఆ దయాళుర మాట వేదం. సకలార్థములు తపస్సు వల్లనే సమకూరుతాయి. దేవి, తపస్సుకు నియమం ప్రధానం. నియమం వలన హృదయ నిశ్చలత్వం వస్తుంది. అప్పుడు మారుత దేవత అతిశయం కలుగుతుంది. అతని అనుగ్రహం వలన కాని ఇష్టకామ్యార్థ సిద్ధి కలగదు. వాయుదేవుని మహత్వం. అంజనా, నీకొక రహస్యం చెబుతాను విను. లోకానికి ప్రాణం వాయువే, తదన్యుడు లేడు. చైతన్య సాక్షి వాయువు, దేహేంద్రియాదుల చేష్టలకు జ్ఞానమిచ్చువాడు వాయువు. ఇంద్రియ గోచరుడు కాకపోయినా చల్లదనాన్ని వెదజల్లి ప్రజలకు తాపోపశమనాన్ని కలిగించేవాడు వాయువు. లోపల వెలుపల కూడా వివిధ జంతువులకు ఆయువును కొనసాగించేవాడు వాయువు. పురుషుని వీర్యాన్ని స్త్రీ గర్భంలో విసృష్టి చేసేవాడు వాయువు. స్త్రీ గర్భంలో ఉండి ఆ వీర్యాన్ని గ్రహించి సృష్టి చేసేవాడు వాయువు. సంతుష్టిని ఇచ్చేవాడు వాయువు.
అఖిల జీవులకు ఆధారమైన వాడు, అన్ని చోటులా పరిపూర్ణుడైన వాడు వాయువు. వాయువే విశ్వవ్యాపకుడు, శాశ్వత బలుడు అయిన కారణంగా నీ విశ్వాసాన్ని వాయువునందే ఉంచి తపస్సు చేయి. ఆ వాయుదేవుని అనుగ్రహంతో ధర్మ, దయ, బల, కీర్తి, మతి, దాంతి, శాంతి, ధైర్య పరాక్రమాదులు కలవాడు, వేదశాస్త్ర విశారదుడు, అణిమాది అష్టసిద్ధి విభుత్వహితుడు అయిన సుతుడు కలుగుతాడు అని ఈ విధంగా అనుమతిని, మార్గోపదేశాన్ని చేసి అంజననుద్దేశించి ప్రేమతోనూ లాలనతోనూ ఇలా అన్నాడు కేసరి. అంజన, తపస్సు చాలా కఠినమైంది. లతాంగి, మండు వేసవి పంచాగ్ని మధ్యమందు కాకకు ఎలా ఓర్చుకుంటావో, పద్మముఖి, వానాకాలం బట్టబయలున ఎలా తట్టుకుంటావో, కలువకంటి, ఉదయ అస్తమయములు గల చండభానుని ఎలా తేరి చూడగలవు, చెంచలాక్షి, వాయువునందే నిశ్చల భక్తిని ఎలా నిలుపగలవు, అబల, సింహ, శార్దూల, భల్లూక, ఖడ్గమృగాది సంకీర్ణమైన కానలో నిర్భయంగా ఎలా తపస్సు ఆచరించగలవు? ఇంతకు దైవేచ్ఛ ఎట్టిదో తెలియదు గదా అంజనా. పుంజకస్థల అనే ఒక దివ్యక్షేత్రం ఉంది. అది విశేష ఫలదాయి. అక్కడ తపస్సు ఆచరించు. నీకు అవసరమైన కృత్యములను నేను ఆచరిస్తాను. ముఖ్య ప్రాణదేవత అయిన వాయుదేవుని ఉపాసించు. నీ గుణానికి ఏమాత్రం కొరత రాదని అనుజ్ఞ ఇచ్చాడు కేసరి. అంజనాదేవి తపస్సు. అంజనాదేవి ప్రాణనాథుని ఆజ్ఞను అనుసరించి పుంజకస్థలను చేరి బోధరంజనుడు, నిరంజనుడు అయిన ప్రభంజనుని గూర్చి నిష్ఠగా తపస్సు మొదలుపెట్టింది. కేసరి ఆమెకు తగిన కృత్యములను నెరవేరుస్తున్నాడు. గ్రీష్మ ఋతు వర్ణన. ఇంతలో గ్రీష్మ ఋతువు ప్రవేశించింది. భూమి తాబేలుడిపవలే బిరుసెక్కింది. చండభానుని ప్రతాపానికి పాతాళం కనిపించేటట్లుగా భూమి నెరియలు ఇచ్చింది. పైరులు వాడాయి. కొలనులలోని నీరు ఇంకి జలచరాలు బయటపడినాయి. దావాగ్ని అరణ్యాలను దహింపగా మృగాలన్నీ ప్రాణభీతిచే పరుగులెత్తాయి. సెగలతో పొగలతో గాడుపు వీచగా మంగళంలో పేలాలు మాదిరి మనుష్యులు మాడిపోసాగారు. ఫాలాక్షుని కంటి మంటల్లా ఎండ, విలయకాల ఝంఝానిలల్లా గాలి దుమ్ము విసురుతూ ఉంటే పంచాగ్ని మధ్యమందు నిలిచి తన తపశ్చర్యను కొనసాగిస్తూనే ఉంది అంజన. వర్ష ఋతు వర్ణన. గ్రీష్మంలో తపించి శోషిల్లిపోయిన సకల ప్రాణికోటికి ఎంతో ఆప్యాయకరంగా వర్ష ఋతువు ప్రవేశించింది. నదులన్నీ గట్లొరసి ప్రవహిస్తున్నాయి. సరస్సులన్నీ నిండినాయి. సంకెళ్లను ఊడదీస్తే పరుగులెత్తే ఏనుగుల గుంపుల, కారు మబ్బులు ఆకాశం మీద మహావాయువు సంచలితగాములై వేగంగా కదులుతున్నాయి. ఆకాశం మీద నక్షత్ర సమూహం భూమి మీదకి దిగిందా ఏమిటి అన్నట్లు మిణుగురుల కాంతులతో భూమి ప్రకాశిస్తోంది. పూరిపాకల మీద నిప్పురవ్వల్లా ఎగిరే మిణుగురులు పాక అంటుకుంటుందేమో అనే భ్రమను కలిగిస్తున్నాయి. పిడుగుల చప్పుళ్లకు ఉలిక్కిపడి బెదిరి నక్షత్రాలు నేలకు రాలినట్లు వడగళ్ళు రాలుతున్నాయి. అట్టి వానకారులో ఉరుముల చప్పుళ్లకు భీతిల్లక, వర్షధారలకు జంకక, నిశ్చల భక్తితో సమీరుని యందు మనస్సు నిలిపి నిష్ఠతో తపస్సును కొనసాగించింది అంజన. శీతాకాల వర్ణన. ఇంతలో శీతాకాలం ప్రవేశించింది. దంపతుల మధ్య అనురాగం హెచ్చింది. సంపన్నులు మృష్టాన్నాన్ని ఆరగించి కుంకుమ పువ్వు, కస్తూరి ఇత్యాది ఉష్ణకరములైన మైపూతలతో తాంబూల చర్వణ భోగులై భోగింపజొచ్చారు. పొన్నలు, చేమంతులు, సురపొన్నలు, సంపెంగలు, మొగలి పువ్వులు, ఈ పుష్పాలు ఉష్ణకరములైన కారణంగా వాటిని ఆప్యాయంగా అంగనలు ధరించి తమ భర్తలకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. అగ్నిదేవుడు సహితం చలికి భయపడి కుంపట్లను ఆశ్రయించి దంపతులు శయనించే మంచం క్రింద దూరాడు. సూర్యుడు సైతం శీతలానికి కృషించాడా అన్నట్లు పగళ్ళు కురచలయ్యాయి. అట్టి దినాలలో సైతం కంఠదగ్న జలాలలో నిలిచి తపశ్చర్యను కొనసాగిస్తూ ఉన్న అంజనకు
క్షుద్బాధను పోగొట్టే నిమిత్తమై దినానికి ఒక పండును వాయుదేవుడు ఆమె ముందు ఉంచసాగాడు. పురుష ప్రయత్నం లేకుండా దైవం మాత్రం ఊరికే ఫలాన్ని ఇయ్యగలడా అని కొందరు సందేహిస్తారు. కానీ నిశ్చల మతితో కొలిస్తే దైవం ఫలాన్ని ఇయ్యడా? ఈ విధంగా అనేక సంవత్సరాలు తన తపస్సును కొనసాగించింది అంజన. పుత్రార్థిని అయిన ఆమె తపస్సుకు మెచ్చి ఇహ జాగు చేయటం మేలు కాదనుకున్నాడు వాయువు. మున్ను ఈశ్వరుడు తన యందు నిక్షిప్తం చేసిన రుద్రతేజాన్ని ఫలరూపంలో ఆమె ముందు ఉంచాడు. ఆ ఫలాన్ని ఆరగించింది అంజన. అంజన గర్భం దాల్చుట. అమోఘమైన ఆ రుద్రతేజ ఫలాన్ని ఆరగించిన కారణంగా అంజన గర్భవతి అయింది. క్రమంగా గర్భచిహ్నములు బహిర్గతం అయ్యాయి. సూచుకములు నల్లనై కృష్ణ విలాసాన్ని వహించాయి. చెక్కిళ్ళు వెల్లనై కౌముదీ భావాన్ని ధరించాయి. నడుము బరువెక్కి దృగ్దృశ్య వివేక స్ఫురణ ప్రకటించింది. మనస్సు కోరికలతో నిండి కామాగమోద్వృత్తి వర్ధిల్లింది. తనువు బరువై అలంకార సందర్భ వర్ధనాన్ని పొందింది. నిట్టూర్పులధికమై చండమారుత లీలలను ప్రదర్శించింది. నడక మందగించి ఛాందసాన్ని సంతరించుకుంది. గర్భం వృద్ధి అయి భరత విస్ఫూర్తిని పొందింది. వేదశాస్త్ర పారంగతుడు, వేదాంత ఛందో వ్యాకరణ అలంకార శాస్త్ర మర్మగ్నుడు, భరత శాస్త్ర ధురంధరుడు, సకలాగమవేత్త అయిన కుమారోదయం కాబోతున్నది కనుక ఆ లీలలన్నీ అంజనా గర్భ చిహ్నాలుగా ప్రకటితమైనాయి. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీ